యూసఫ్గూడలో కొన్ని చోట్ల కొంత ఉద్రిక్తతలు జరిగాయంటే ఎన్నికల పోలింగ్ సెంటర్కి దగ్గరగానే అక్కడ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని టేబుల్స్ వేసి లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళని అడ్డుకుంటున్నారని కొన్ని చోట్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళని రాకుండా అడ్డుకుంటోందని ఎంఐఎం ఇలా జరిగాయి. బట్ మొత్తం మీద ఎక్కడికక్కడ అంతా సర్దుమణిగాయి. చివరికి మాత్రం సాయంత్రానికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కాంగ్రెస్ పార్టీ బోగస్ ఓట్లని దొంగ ఓట్లని లేకపోతే బెదిరిస్తున్నారని అక్కడికేమో కౌశిక్ రెడ్డి రావడము వాళ్ళిద్దరిని అక్కడి నుంచి పంపించేసి పోలీస్ స్టేషన్ తరలించడం. సో ఇలాంటి ఘటనలు తప్ప మిగతా అంతా కూడా ఓవరాల్గా ప్రశాంతంగా జరిగింది. కానీ ఒక గంట పోలింగ్ సమయం కూడా పెంచారు. ఎందుకంటే 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. కాస్త ఏమన్నా ఈ ఎలక్షన్ కమిషన్ పార్టీలతో పాటుగా ఎలక్షన్ కమిషన్ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది పోలింగ్కి రండి వచ్చి ఓటుకు వినియోగించుకోవడానికి. కానీ అదే తంతు గతంలో 2023లో 47% జరిగితే ఈసారి కొద్దిగా పెరిగింది. ఒక 1.2% పెరిగింది. 48.42% పెరిగింది. అంటే సుమారుగా 48.5% అనుకోండి. అది ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా ఇచ్చింది. ఇంక స్వల్పంగా పెరుగుతుందనే అవకాశం కూడా పెద్దగా లేదు నాకు తెలిసి. ఎందుకంటే దాదాపుగా 6 గంటల వరకు అంటే అప్పటికి లైన్లో ఇంకా కొంతమంది ఉన్నారు. దాదాపు 8-8:30 దాకా కూడా పోలింగ్ జరిగింది. బట్ ఎందుకని బయటికి రాలేదు వీళ్ళు అనేది అదే ప్రశ్న. నిన్న మనం కూడా అప్పీల్ చేసాం. అయితే కొన్ని కారణాలు ఏం చెప్తున్నారంటే జూబ్లీహిల్స్ పరిధిలో ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే నిన్న హాలిడే ఉంది. కానీ అక్కడి నుంచి వేరే చోట్లకు పనులకు వెళ్లాల్సిన వాళ్ళు ఉదయం కొంతమంది ఓట్లేసి వెళ్ళిపోయారు, కొంతమంది ఇంకా ఓటు వేయలేదని. అలాగే ఈ మిడిల్ క్లాసు అపార్ట్మెంట్ వాసులు ఎప్పట్లాగే వాళ్ళు బయటికి రాలేదు, వాళ్ళ కిందకి దిగొచ్చి ఓట్లు వేయలేదని. కొంతమంది వెళ్ళి బతిమాలి అయ్యా రండి మీకు డబ్బులు తీసుకున్నారు కదా వచ్చి ఓట్లేయండి అని కూడా వీళ్ళు బూత్ ఏజెంట్లు వెళ్ళినా కూడా రాలేదని. అలాగే బస్తీల్లో ఉండే కొంతమంది ఒక పెద్ద ఆయన ఎవరో మన వాళ్ళు పలకరిస్తే మాకేం డబ్బులు ఇవ్వలేదు, మేము ఓట్లేమయ్యా, మేము కూలి పనికి పోవాలని చెప్పారని. సో ఎవరు తక్కువ చేయలేదు. 4 లక్షల మంది ఓట్లు ఉంటే దాదాపు 75-80% మందికి డబ్బుల పంపిణీ జరిగింది. అది ఎంతైనా కానీ 500 నుంచి 5,000 వరకు వేలంపాటు పాడినట్టే కదా. నువ్వు 1000 ఇస్తే నేను 2,000 ఇస్తాను, నువ్వు 2,000 ఇస్తే నేను 3,000 ఇస్తాను అని చెప్పి. సో అప్పటి వరకు కూడా జరిగిన ఎందుకని ఇంట్రెస్ట్ చూపించలేదు? నిన్న కూడా మనం మాట్లాడుతూ ఉప ఎన్నిక కాబట్టి కాస్త కొంతమంది బయటికి వచ్చి, అంటే ప్రత్యేక సందర్భంలో జరుగుతోంది. మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణం, వారి భార్య మాగంటి సునీత బరిలో ఉండడము, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి. గతంలో వీరు అక్కడి నుంచి పోటీ చేసిన వాళ్లే, పార్టీలు వేరేనా. ఎంఐఎం నుంచి గతంలో నవీన్ యాదవ్ పోటీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చేశారు, దీపక్ రెడ్డి బీజేపీ నుంచి చేశారు. కానీ ఓటర్లు అదే పరిస్థితి 50% దాటలేదు. అదొక ఇంకా పెద్ద హోప్ కూడా లేదు. ఇక ఎప్పుడు కూడా నగరంలో 50% దాటితే అది పెద్ద వండర్ అన్నట్టే అయిపోయిన పరిస్థితి. సరే, ఇక ఎగ్జిట్ పోల్స్ వచ్చేసాయి. జూబ్లీహిల్స్లో నిన్న సాయంత్రం కూడా ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయంటే దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ చూస్తే 8 సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ పార్టీకే గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అది పబ్లిక్ పల్స్ ఒకటే కొద్దిగా వాళ్ళు మేమేం చేయలేదు అని చెప్పి కొంతమంది ఏదో వాళ్ళ ప్రతినిధులు చెప్పారు. కానీ బట్ అందరూ ఇచ్చారు, మనమే ఇచ్చాం. పబ్లిక్ పల్స్ నుంచి కాంగ్రెస్కి 48.5%, బీఆర్ఎస్కి 41.8% అని. బీజేపీది నేను ప్రస్తావించట్లేదు, ఎందుకంటే దాదాపుగా బీజేపీది అందరూ కలిపి 6-8% మధ్యలోనే. 1-2 సంస్థలు 10% దాటిచ్చే తప్ప మిగతా అన్నీ కూడా సింగిల్ డిజిట్ వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంటుంది. పర్సంటేజ్ విషయం చెప్తున్నాను నేను. ఓవరాల్గా రాష్ట్రంలో ఎన్నిక జరిగితే ఎన్ని స్థానాలు వస్తాయనే సర్వే ఫలితాలు వస్తాయి. కానీ ఇది ఒక్క స్థానానికి జరిగింది కాబట్టి పర్సంటేజ్ల వారీగా మాట్లాడుకుంటున్నాం మనం. సో చాణక్య స్ట్రాటజీసు, నాగన్న సర్వే, ఆపరేషన్ చాణక్య, జన్మైన్ సర్వే, హెచ్ఎంఆర్, స్మార్ట్ పోలు, ఆరామస్థాను, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తే మిషన్ చాణక్య ఒకటి మాత్రం బీఆర్ఎస్కి 41% దాటుతుంది, కాంగ్రెస్ 39.4% ఇచ్చింది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అనే సంస్థ 41 ±2 ఇటు కాంగ్రెస్కి ఇస్తే 45 ±2 బీఆర్ఎస్కి ఇచ్చింది. సో ఈ 2 సంస్థలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఇచ్చాయి. మెజారిటీ సంస్థలు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చాయి. దానికి కారణాలు ఏంటి అంటే కనుక ఎగ్జిట్ పోల్స్ నిజం అనుకునే మాట్లాడుకుంటే కనుక ఒకటి పర్సనల్ ప్రెస్టేజ్గా తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను. ఇది మొదటి రోజు నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకని ఈ ఎన్నికలో గెలిచి చూపించి ఇంటా బయట కూడా ఆయన సమాధానం చెప్పాలి. పాలన ఫెయిల్యూర్ అనో, లేకపోతే గవర్నెన్స్ సరిగ్గా చేయట్లేదనో, లేకపోతే ఇంకోటనో చేసేవాళ్ళందరికీ కూడా ఆయన సమాధానం చెప్పే అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. అలాగే నగరం మొత్తం మీద ఎక్కడ కూడా ఒక్క సీటు గెలుచుకోలేదు. తర్వాత వచ్చిన కంటోన్మెంట్ బై ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. కానీ అది పెద్దగా జనాల దృష్టి ఆకర్షించలేదు, వెరేజ్ జూబ్లీహిల్స్ ఆకర్షించినట్టుగా. సో ఈ ఎన్నిక కాంగ్రెస్ గెలిపించడం ద్వారా ఇక్కడి నుంచి అధిష్టానం వరకు ఒక సిగ్నల్ పంపించాలి. ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ
1% కూడా ఒక్కరోజు కూడా వదులుకోలేదు రేవంత్ రెడ్డి. ఆయన వ్యూహాల విషయంలో కానీ దాని ఎగ్జిక్యూషన్ విషయంలో కానీ బహుశా అదే రిఫ్లెక్ట్ కాబోతోందా అనేది ఒకటి. బీఆర్ఎస్ తమ సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవాలని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తుంది. వాళ్ళేం వెనకడుగు వేయలేదు. కేటీఆర్ అన్ని సర్వం తానే భుజస్కంధాల మీద వేసుకున్నారు. కానీ ఫలితం ఎందుకో తేడా కొడుతోందా? ఎందుకంటే ఒకవేళ ఇది గెలిస్తే ఆయన ఎక్కడ లింక్ పెట్టారు? కాంగ్రెస్ పార్టీ పాలనకి రెఫరెండం అన్నారు, ముఖ్యమంత్రి సీటే కదిలిపోయే పరిస్థితి ఉంటుందన్నారు, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి దారులు ఓపెన్ చేస్తుంది అనేది కూడా చెప్పారు. కానీ మరి తెలంగాణలో జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఓట్లేసిన 194,000 మంది అంటే 48.4% వరకే మనం మాట్లాడుకోవాలి. ఓట్లేని వాళ్ళకి ఏం సంబంధం లేదు. ఇంట్లో కూర్చుని సోషల్ మీడియాలో పెట్టేవాడికి ఏం సంబంధం లేదు. కేవలం బూత్ వరకు వచ్చి ఎవరైతే ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఏమనుకున్నారనేదే ఇక్కడ ముఖ్యం. సో బీజేపీ జెండా రెపరెపలాడిస్తామని బీజేపీ మొదటి నుంచి చెప్తోంది. కానీ డిపాజిట్లే వస్తాయా లేదా అనే పరిస్థితికి వచ్చేసింది వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే. సో ఇక బీహార్ కూడా నిన్న ప్రతిష్టాత్మకంగా జరిగిన రెండో దశ చివరి దశ పోలింగ్లో బ్రహ్మాండంగా 68% దాటి పోలింగ్ రికార్డు స్థాయి ఇది బీహార్లో ఎప్పటి వరకు. అలాగే మొదటి దశలో కూడా 66% సుమారుగా జరిగితే రెండు కలిపి అత్యద్భుతమైన పోలింగ్ అక్కడ నమోదైంది. అదే తేడా చూడండి, బీహార్లో ఎక్కువగా ఈ రూరల్ నుంచి వచ్చి ఓట్లేసిన జనాలు ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా మళ్ళీ తిరిగి ఎన్డీఏకే, బీజేపీ ప్లస్ నితీష్ కుమార్కి ఆ కూటమికే పట్టం కడతారు అని చెప్పి ఎగ్జిట్ పోల్స్, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్. మీకు ఆ డీటెయిల్స్ నేను పెద్దగా చెప్పట్లేదు ఇక్కడ, ఎందుకంటే మెయిన్ ఫోకస్ జూబ్లీహిల్స్ మీదే కాబట్టి. కానీ దాదాపు 9-10 సంస్థలు ఎన్డీఏకే మళ్ళీ తిరిగి అధికారం వస్తుందని అంచనా వేస్తే మహాగఠబంధన్కి ఏదో 1-2 సంస్థలు మాత్రమే అధికారానికి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏ అంశాలు ప్రభావితం చేశాయి, తిరిగి ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే కాంగ్రెస్ పార్టీయే సంబంధించిన నవీన్ యాదవే ఈ ఎమ్మెల్యే అవుతారు అనే దానికి ఎంత ప్రయత్నం చేసి మా సిట్టింగ్ సీట్ మేము నిలబెట్టుకుందాం అనుకున్నా బీఆర్ఎస్కి ఒకవేళ డామిట్ కథ అడ్డం తిరిగితే ఎందుకు తిరిగింది, బీజేపీ చివరికి వచ్చినప్పటికీ అసలు సోయిలే లేకుండా ఎందుకు పోయింది, అంటే త్రిముఖ పార్టీ పోరు నుంచి ద్విముఖానికి ఎందుకు వచ్చేసింది అనేది డీటెయిల్డ్గా అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఆఫ్టర్ షార్ట్ బ్రేక్.